నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఏప్రిల్ నెలలో మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటే మనకు కనపడేది తేలు. తేలు స్వభావం ఏంటి? గబగబ గబగబ పరిగెత్తి ఒకసారి కొండది. అక్కడ ఏముందన్నది కాదు. కర్మకాలి నా కాలో నీ కాలో నా చెయ్యో ఈ చెయ్యో ఉంటే మన దాని మీద కాటు పడుతుంది, సలుపు వస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది. తేలి ఇచ్చే లక్షణం. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి. కుజుడు ఉన్న స్థానం శత్రుస్థానంలో శత్రువు ఇంట ఉండిపోయాడు. భూమిపుత్రుడైన ఈ కుజుడు తులారాశి నుంచి వృశ్చిక రాశికి ఆధిక్యత పొందాలి అంటే అత్యధికమైన దైవారాధన చేసుకోవాలి. వృశ్చిక రాశి వారు అత్యధికమైన దైవారాధన చేయాలి. అంటే ఈ రాశి వారికి కోపాన్ని అధికంగా పెంచుతారు. అధికమైన కోపానికి గురైపోతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తొందరపాటు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా కూడా తప్పే. తప్పు ఎలా చేసినా తప్పు తప్పది. తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపోతారు. ఏ రకంగా ధనాన్ని నష్టపోతున్నారు. ధనాన్ని నష్టపోతున్నారంటే చాలా కష్టకాలమైన పరిస్థితిని తెచ్చుకుంటున్నారు అనే పరిస్థితి వస్తుంది. అలాగే ధనాన్నితో పాటు భూ సంపదని, రియల్ ఎస్టేట్ చేసేవారు, లేకపోతే కాంట్రాక్ట్లు చేసేవారు, కాంట్రాక్ట్లు తీసుకుని చేస్తారు కొంతమంది. అలాగే కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్లు కట్టేవారు అతి జాగరూకతగా మెలగవలసిన పరిస్థితి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఎందుకు చెబుతున్నాము అంటే వృశ్చిక రాశికి చతుర్థ స్థానమైన కుంభరాశిలో కుజ శనుల కలయిక. ఈ కుజ శనుల కలయిక వల్ల సరి అయిన ఆలోచన వీళ్ళు చేయలేరు. ఈ సంవత్సరంలో వీళ్ళ ఆలోచన భగ్నం అవుతుంది. మంచి చేద్దాం అనుకుంటారు, రైటే మంచిగా చేద్దాం అనుకున్నారు, అక్కడ అనుకూలమైన స్థితి లేదు, మీకు తెలియకుండా మీరు చెడ్డ చేస్తారు. ఆ చెడ్డ జరిగినందువల్ల విపరీతమైన క్రోధానికి, కోపానికి గురవుతారు. క్రోధంతో, కోపంతో చేసే ఆలోచన ఎలా ఏమైపోయింది? చెడ్డ ఫలితాలు వచ్చేస్తుంది. అటువంటి ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారు పొందుతున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ యొక్క 9వ తారీఖు ఉగాది నుండి, 9వ తారీఖు ఉగాది నుండి అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 5 నెలల కాలంలో కొంచెం నష్టదాయకంగా పరిస్థితి ప్రభావాలు ఉంటాయి. ఏప్రిల్ తర్వాత ఆగస్టు వచ్చిన తర్వాత ఆగస్టు నెలలో మొదటి మంగళవారం నుంచి కూడా, ఆగస్టు నెలలో మొదటి మంగళవారం ఆ రోజు నుంచి కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఆడిన ఆట, పాడిన పాట చెల్లుతూ వస్తుంది. ఎక్కడైతే తప్పులు చేశారో ఆ తప్పులను సరిదిద్దుకుని ఎదరికి వెళ్తున్నారు. ఏ తప్పునైతే మనం తన మాట వల్ల ఏ తప్పు అయితే జరిగిందో ఆ తప్పును తెలుసుకుని ఆ తప్పును సరిదిద్దుకుని శత్రువైనటువంటి వాడిని కూడా మిత్రువుగా మార్చుకుంటున్నారు. శత్రువుగా మారిపోయాడు అనుకున్నవాడు కూడా మిత్రుడుగా మారతాడు. ఆగస్టు నెల మొదటి వారం రావాలి. మొదటి మంగళవారం నాటి నుంచి ఇటువంటి శుభయోగమైన ఫలితములు తులారాశి వారు పొందుతున్నారు. ఎందువల్ల పొందుతున్నారయ్యా అనే పరిస్థితి వస్తే, ఈ వృశ్చిక రాశి మీద ఏ గ్రహ దృష్టి లేదు, కానీ చండాల గ్రహమైన రాహు దృష్టి ఉంది. రాహు ఫలితములు కొన్ని సందర్భములో శుభయోగ ఫలితంగా మారుతాయి. ఎప్పుడైతే మంగళవారం నాడు, ఆగస్టు నెలలో మంగళవారం నాడు, మొదటి మంగళవారం నాడు యోగదాయకమైన పరిస్థితి వచ్చిందో అక్కడి నుంచి గ్రహ బలములు కొన్ని రాసులు మారుతున్నాయి.
రాశిలో కొన్ని గ్రహములు మార్పులో చెందుతున్నాయి. కాబట్టి ఆగస్టు నెల మొదటి మంగళవారం నాడు కొన్ని గ్రహములు మార్పు వల్ల ఆ మార్పు వల్ల ఉపయోగమైన ఫలితములు పొంది శుభయోగమైన మాటలు వింటారు. అలాగే శుభ ఫలితములు పొందంటే ఆగస్టు నెల తదనంతరము కూడా ఈ రాశి వారు సంవత్సరం అంతంలో కూడా ఇళ్లను కనడము, లేతే స్థలములు కొనడము, పంట పొలములు కొనడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అటువంటి విధానాలన్నీ కూడా ఆగస్టు నెల నుంచి సంప్రాప్తమవుతుంది. ఆగస్టు నెల అంటే 8వ నెల. 8వ నెల నుంచి మళ్ళా సంవత్సరాంతం ఉగాది వచ్చేంత వరకు కూడా యోగదాయకమైన పరిస్థితులు ఈ రాశి వారు పొందుతున్నారు. సరే, ఈ రాశి వారి పరిస్థితి ఈ రకంగా ఉంటే ఈ రాశిలో ఉన్న ఉద్యోగ రంగంలో ఉన్న వారి పరిస్థితిని ఏ రకంగా తీసుకోవాలి? ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయి? ఆగస్టు నెల తర్వాత. అలాగే విదేశ యోగం ఉందా లేదా అనే పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి రాహు విధానంలో గురు విధానం వల్ల, రాహు గురువుల వల్ల విదేశీ యోగాన్ని సంప్రాప్తం అవుతుంది. ఎప్పుడవుతుంది? ఆగస్టు నెల తర్వాత అవుతుంది. విదేశాలకి వెళ్ళాలనుకున్న వారు నిర్విఘ్నంగా ప్రయత్నం చేయండి. అది సంపూర్ణ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే విద్యార్థినులకి ఎలాగుంది? సంపూర్ణత్వమైన యోగదాయకమైన పరిస్థితే ఉంది. ఎప్పటి నుంచి? శ్రీరామనవమి నుంచి కూడా విద్యార్థులు అత్యధికమైన లాభాలు పొందుతున్నారు. విద్యలో ప్రాముఖ్యతను చెందుతున్నారు. అటువంటి విధానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక రంగాన్ని మాత్రం దృష్టిలోకి తీసుకోవాలి. ఏమిటా రంగం? వైద్య రంగం. వైద్యులకు ఎలాగుంది ఈ యొక్క రాశి వారికి అంటే ఈ సంవత్సర కాలంలో వైద్యుల యొక్క పరిస్థితి బాగోదు. కొన్ని ఫెయిల్యూర్స్ చేసి పొందుతున్నారు. శని ప్రభావ విధానంగా, రాహు ప్రభావ విధానంగా, అంటే శనివర్తు రాహువు. శాస్త్రం చెబుతున్నది శనివర్తు రాహువు. శని ఏ ఫలితాలు ఇస్తాడో రాహు అదే ఫలితాలు ఇస్తాడు. ఈ యొక్క రాహు దృష్టి ఎక్కడుంది? వృశ్చిక రాశి మీద ఉంది. రాహు ఇచ్చే ఫలితములు అపసవ్య ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వైద్య రంగములో ఉన్నవారు ఎవరైనా సరే అత్యంత జాగరూకతతోటి మెలగాలి. అలా మెలిగితే అన్ని విధాలుగా ఉంటుంది. సరే, ఈ యొక్క రంగం వారికి ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మొదలుకొని ఆగస్టు వరకు, ఆగస్టు ప్రథమ మంగళవారం నుంచి చిట్ట చివరి వరకు కూడా శుభయోగమైన ఫలితాలు అన్ని రంగముల వారు పొందుతున్నారు. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారములు చిమ్మిలితో చేసిన నువ్వులతో చిమ్మిలుండలను చేస్తారు. చతుర్థ స్థానం యందు శని కుజులు ఉన్నారని చెప్పాను కదా. చతుర్థ స్థానం అంటే ఏమైంది? తులారాశి వారికి వాహన యోగమైంది. వాహనం అంటే ఏంటి? 2 వీలర్ 4 వీలర్ కాదు. వాహనం అంటే సంసార నౌక. సంసార జీవితంలో కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు కూడా కలుగుతూ ఉన్నాయి. కాబట్టి చిమ్మిలితో చేసిన నువ్వుల ఉండలన్నీ ఒక తొమ్మండుగురికి పెట్టండి. అయితే చిమ్మిలి ఉండలు పెడితే తీసుకుంటారా ఎవరైనాను? నువ్వులతోటి తీసుకోరు. తెలుసున్నవారు నేనైతే తీసుకోను. చాలామంది తీసుకోరు. కానీ ఈ చిమ్మిలి ఉండల్ని తీసుకుని వచ్చి ఇంటికాడ మీ ఇష్ట దైవం దగ్గర ఒక అరటి ఆకులో వేసి ఒక 2 అగరవత్తు వెలిగించి ఆ దేవుడికి నివేదన చేసి ఆ ఉండలు తీసుకో. చిమ్మిలి బాగుంది, ఉండలు బాగున్నాయని చెప్పి మీరే తినకండి. ఆ ఉండలు 9 ఉండలు తీసుకుని దేవాలయం దగ్గరికి వెళ్ళండి. దేవాలయం నాడు అక్కడ బెచ్చగాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక కొండ ఇచ్చేయండి. వాళ్ళకి అటువంటి పట్టింపులు ఉండవు. అలాగే కాదు, దర్గాకి వెళ్ళండి. ముస్లిమ్స్ కూడా పట్టింపు ఉండదు, తీసుకుంటారు. దర్గాలో కూడా తీసుకుంటారు. అలాగే ఏదైనా చర్చికి వెళ్ళండి, చర్చిలో ఉన్నా కూడా తీసుకుంటారు. అలాగ 9 9 ఉండాలని
నివేదన చేసింటి కాడ ఎప్పుడైతే పంచుతారో ఈ శనిగ్రహ పీడితమైన పరిస్థితుల్లో రాహుతత్వానికి సంబంధించింది ఉన్నది, అది తొలుగుద్ది. ఈ యొక్క చిమ్మిలి ఉండలో నైవేద్యంగా పెడితే అది తొలగి అది దానం చేసుకుంటే అది తొలుగుద్ది. ఆ తదుపరి చేయవలసింది ఏమిటి అంటే ఇక్కడ కూడా శ్రీ నమశివాయ 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 అంటూ ఉంటే అభిషేకాన్ని చేపించండి. శివాభిషేకాన్ని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి, అలాగే ధనుసు రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మకర రాశి వారికి అంతా శివతత్వం వస్తుంది ఇక్కడి నుంచి. కాబట్టి శివాభిషేకాలు చేసినందువల్ల ఆదిదేవుడైన శివుని వలన అనేక రకములైన ఇబ్బందులు తిరుగుతాయి. కాబట్టి ఈ చిమ్మిలి నైవేద్యంగా పెట్టుకుని ఉండలు దానం చేసి ఆ తదుపరి శివాభిషేకాన్ని చేపిస్తే ఈ రాశి వారికి ఏ విధమైన నష్టదాయకమైన ఫలితములు కలగవు. ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.